హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపు ప్రకటన ఖరారండి దాదాపుగా. కీలక ఉత్తర్వులు జారీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యంత ఆశగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ ప్రకటన విషయంలో వారికి ఒక అనూహ్యమైన షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఏంటంటే సాధారణంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ భత్యం ఈసారి భారీగా ఉంటుందని అందరూ అంచనా వేయగా, తాజా పరిణామాలను గమనిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత పిసినారితనం పిసినారితనంతో వ్యవహరించబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు కోసం వేచి చూస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపుదలనేది తమ యొక్క ఆర్థిక ఇబ్బందులను కొంతమేరైనా తొలగిస్తుంది అని భావిస్తున్నటువంటి ఉద్యోగ వర్గాలు ఈ టైంలో క్షేత్రస్థాయిలో గణాంకాలు మాత్రం ఎందుకు భిన్నంగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏ పెంపును చాలా తక్కువ మొత్తానికి పరిమితం చేస్తూ ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈసారి కరువు భత్యం ఎంత పెరగొచ్చు అనే అంశాన్ని మనం గనక లోతుగా విశ్లేషిస్తే అది కనీసం 2% నుండి గరిష్టంగా ఆహ్, కేవలం 5% లోపు మాత్రమే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం కేవలం 2% మాత్రమే పెంచాలని నిర్ణయిస్తే గనక ప్రస్తుతం ఉన్నటువంటి 58% డీఏ కాస్త 60%కి చేరుకుంటుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి గరిష్టంగా 5% పెంచినా అది 63%కి మాత్రమే పరిమితం కానుంది. మరి ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2025 నెలకు సంబంధించి ప్రకటన అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐఐడబ్ల్యూలో పెద్దగా మార్పు లేకపోవడమే. మరి ఈ సూచీని 148.2 పాయింట్ల వద్దే స్థిరంగా ఉంచటం వల్ల డీఏ గణన సూత్రం ప్రకారంగా పెద్దగా పెంపుదల వచ్చే అవకాశం లేకుండా పోయింది. నిజానికి నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తి అనేది పడిపోకుండా ఉండదాని కోసం ఈ కరువు భత్యాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుందన్నమాట. సంవత్సరానికి 2 సార్లు. మరి ఈ సవరణ ప్రక్రియ అనేది పూర్తిగా పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించబడినటువంటి వినియోగదారుల ధరల సూచీపై ఆధారపడి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన నివేదికలో ఈ సూచీలో ఎటువంటి సానుకూల మార్పులు కనిపించకపోవడంతో పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఆశించిన స్థాయిలో జీతాల పెరుగుదల ఉండదని తెలిసిపోయింది. మరి గత చరిత్రను మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో డీఏని 54% నుండి 58%కి పెంచింది. అంటే దాదాపుగా అప్పుడు 4% లభించిందనమాట పెంపనేది. కానీ ఇప్పుడు ఆ స్థాయి పెంపు కూడా కష్టమేనని అర్థమవుతోంది. మరి ఈ పెంపుదలకు సంబంధించినటువంటి అధికారిక ఆమోదం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వెలువడే అవకాశము ఉంది. అయితే ఇది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకైతే వస్తుంది. కాబట్టి ఆ 3 నెలల మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. మరోవైపు ఉద్యోగ సంఘాల నుండి ఒక ప్రధానమైన డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అదేంటంటే ప్రస్తుతం ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయాలని. గత ఏడాది నవంబర్ నెలలో 8వ వేతన సంఘం నియామక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈ డిమాండ్ తెరపైకొచ్చింది. మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటం మరియు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం వల్ల ప్రస్తుతం ఉన్న డీఏ రేటు తమ అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏను బేసిక్ పేలో కలిపేస్తే ఆటోమేటిక్‌గా హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె భత్యం అనేది ఇటువంటిగా ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయని, దీనివల్ల తమకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వారైతే భావిస్తూ ఉన్నారు.
అయితే ఉద్యోగుల ఆశలపై కేంద్ర ప్రభుత్వము నీళ్లు చల్లుతూ ఇప్పటికే ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో డీఏను ప్రాథమిక వేతనంతో విలీనం చేసే ఆలోచన గానీ, అటువంటి ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్రం అత్యంత ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే వరకు ఎటువంటి మధ్యంతర ఉపశమనం చర్యలు చేపట్టబోమని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. మరి దీనివల్ల పెరుగుతున్న ధరలతో పోరాడుతున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈసారి డీఏ ప్రకటన ఒక తీపి కబురు కాకుండా ఒక చేదు వార్తగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే బడ్జెట్ ప్రసంగంలో లేదా మార్చి నెలలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ పెరుగుదలపై తుది నిర్ణయం వెలువడుతుంది. వెలువడనుందనమాట. అప్పటి వరకు ఉద్యోగులు వేచి చూడక తప్పదు అనైతే తప్పనిసరి పరిస్థితి నెలకొంది.